చూసారా ఎంత బాగా పండిందో మెహందీ. చాలా ఎమర్జెన్సీలో మనకి ఈ మెహందీ చాలా ఉపయోగపడుతుందండి. చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా పిల్లలకి కానీ అలాగే మనం కానీ ఏదైనా ఎమర్జెన్సీలో ఫంక్షన్స్ కానీ పిల్లల స్కూల్లో ఏదైనా వెకేషన్స్ జరిగినప్పుడు కానీ ఈ విధంగా ఇమ్మీడియట్లీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకుతో పని లేకుండా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయితే ఈ ఈజీ మెహందాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఒక సరుపు ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని సరుపు ప్యాకెట్ ని ఇందులో వేసేసాను. మనకి ఎంతైతే కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ వేసుకుంటున్నానండి. మీరు ఎంతైనా వేసుకోవచ్చు, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఈ ఒక్క స్పూన్ కూడా ఇద్దరు ముగ్గురు వాడుకోవచ్చు అనమాట. మనకి చేతులకి బాగా పండుతుంది ఎర్రగా. తర్వాత ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ వాటర్ అనేది రెండు పసుపు అలాగే సరుపు రెండు మిక్స్ చేసుకునేంత వరకు చూడండి, మనకి రెడ్ కలర్ లో వచ్చింది కదా. ఇలా వచ్చిన ఈ మెహందీ చూడండి చక్క పారాని కలర్ లో వచ్చింది. ఎంత బాగుందో చూసారా. చక్క రంగు మంచి కలర్ అనేది అయితే వచ్చింది. అయితే ఈ సరుపు అనేది మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ సరుపు అనేది మంచిగా కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఎంత మంచి రంగు వచ్చిందో చూసారండి. ఇలా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు, సరుపు కాబట్టి కొంచెం కరగడానికి కొంచెం ఆ లేట్ అవుతూ ఉంటది. దాన్ని మనం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తొందరగా కరిగిపోద్ది. ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన కుంకుమ ఏదైనా కానివ్వండి, అది మీకు నచ్చిన కుంకుమని చక్కగా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది ఎంత కలర్ వచ్చింది, ఇది మొత్తం మిక్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే గోపురం కుంకుమ వేస్తున్నానండి. ఈ గోపురం కుంకుమ ఏంటంటే ఎర్రగా ఉంటుంది కాబట్టి చేతులకి బాగా అందంగా కనపడుతుంది. మీకు నచ్చిన కుంకుమ మీరు వేసుకోవచ్చు. చూసారా కుంకుమ ఎంత ఎర్రగా ఉందో. ఇది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మీకు కొంచెం టైట్ గా వస్తుంది అనుకున్న టైంలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది ఇద్దరు ముగ్గురు చేతులకి చక్కగా మీరు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. మంచి పారాని కలర్ లో వచ్చింది. మంచి మెహందీ లాగా రెడీ అయిపోయింది. ఆకు తెచ్చి రుబ్బుకొని పెట్టుకొని ఇంత శ్రమ పడేదానికన్నా చక్కగా ఇలా ఇంట్లోనే ఈజీగా ఒక సరుపు ప్యాకెట్ తోని వాటరు అలాగే సరుపు కుంకుమ చక్కగా ఈ మూడు మిక్స్ చేసి చక్కగా మెహందీ అనేది పెట్టుకున్నారంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి అప్పటికప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ మనం మెహందీ పెట్టుకున్న తర్వాత ఇలా పెన్నుతో ఒకసారి చేతి మీద ఈ విధంగా మనకి నచ్చిన ఆ డిజైన్ ని ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మెహందీ పడితే మెహందీ అన్నమాట చాలా అందంగా లుక్ గా కనబడుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే డిజైన్ ఏ విధంగా చేతి మీద డ్రా చేసుకుని వేసుకుంటున్నాను.
ఇలా మొత్తం చేతి మీద అయితే ఇలా డిజైన్ వేసుకున్నానండి. డిజైన్ మీకు నచ్చిందా? చూడండి ఇప్పుడు దీనిపైన ఏదైతే మనం మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు దీనిపైన నేను మొత్తం మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ మిక్స్ చేసుకున్నదంతా కూడా ఇప్పుడు చేయి మీద మొత్తం వేసుకొని చూపిస్తాను చూసేయండి. చాలా బాగుంటదండి. చాలా ఎర్రగా పండుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు, అలాగే చిన్న పిల్లలు వెకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు, ఇలా అప్పటికప్పుడు ఇంట్లోనే ఒక సరుకు ప్యాకెట్ ఉంటే చాలండి. చక్కగా ఇంట్లోనే మెహందీ అనేది రెడీ చేసుకోవచ్చు. మంచి పారాణిలాగా రెడీ అయిపోయింది కదా! ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎప్పుడైనా మనం ఇంట్లో మెహందీ కోన్ కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు ఇలా పెన్నుతో ఒక్కసారి మొత్తం అంతా కూడా పెన్నుతో పెట్టేసి మనం ఇలా పెట్టుకున్నామంటే షేప్ అనేది నీట్‌గా వస్తుంది. చూడటానికి కూడా లుక్ బాగా కనబడుతుంది. ఇప్పుడు మీకు మొత్తం అంతా పెట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి అయితే చూసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ యూజ్ అయ్యే మంచి యూజ్‌ఫుల్ టిప్స్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. డిజైన్ నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇలా మెహందీని ఇంట్లోనే ఈజీగా చేసుకొని ట్రై చేయండి. మొత్తం అంతా కూడా పెట్టేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో డిజైన్. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా? ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తా చూడండి. ఎంత బాగా పండిందో చూసారా? ఇంట్లోనే చక్కగా ఈజీగా ఒక సరుపు ప్యాకెట్‌తో చక్కగా మెహందీని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. చక్కగా ఎంత బాగా పండిందంటే సేమ్ కోన్ లాగా పండింది కదా! నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. చూసారా? మీకు నచ్చిందా? ఇంకొక చేతికి కూడా పెట్టుకున్నాననమాట. అది కూడా చూపిస్తాను చూసేయండి. 2 చేతులకు పెట్టుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. చూసారా ఎంత తెల్లగా పండిందో? ఇలాగే నేను ఇంకొక చేతికి కూడా పెట్టుకున్నాను. ఆ చెయ్యి కూడా చూపిస్తా చూసేయండి. చూసారా ఇలా చక్కగా డిజైన్ పెట్టుకున్నాననమాట. ఎమర్జెన్సీలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.